ఆ మానవుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే భూలోక ప్రజలతో ఏంటి ఆ ఏకైకలు పగపగలు? ఆ యమలోకంలో ఏముంది ప్రభు? ఎంతసేపు నూనెలో వేయించడాలు కొరడాలతో కొట్టడం తప్ప. అక్కడ అనుకో మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న అదరే లేడు. ఇక్కడ ఫ్రెండ్ యాప్ అని యాప్ ఉంది. ఇందులో ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. చిత్రగుప్త, ఫ్రెండ్ యాప్ అనగానేమి? ప్రభు, ఫ్రెండ్ యాప్ అనగా మనం ఈ భూలోకంలో కొత్త కొత్త పరిచయాలను చేసుకోవచ్చు ప్రభు. అంతేకాక వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు ప్రభు. అదిగో ఆ అమ్మాయిని చూడండి, ఫ్రెండ్ యాప్ వాడుతూ ఎంత సంతోషంగా ఉందో. యముడు వచ్చినట్టున్నాడు ప్రభు. ఏంటి బాలా, యముడు పిలిచినా పలుకుటలేదు? ఏముంది ఆ ఫోన్ లో? యమలోకంలో బోర్ కొడుతుందని ఫ్రెండ్ యాప్ లో ఫ్రెండ్షిప్ తో పాటు అమ్మాయిలకి బోనస్ గా గిఫ్ట్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డబ్బుగా కూడా మార్చుకోవచ్చు. చిత్రగుప్త, ఈ ఫ్రెండ్ యాప్ ఎచ్చట దొరుకును? ప్లే స్టోర్ లో దొరుకును ప్రభు. ఏం కాదులేవే. కొన్ని రోజులు ప్రణయ్కి దూరంగా ఉండి చూడొచ్చు కదా. అట్లిట్లా అంటవే లావణ్య, నీకు తెలుసు కదా మా గురించి. నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? హే కీర్తి ఇక్కడుందిరా. రా కీర్తి. లావణ్య ఈడ కూసురేంది? ఏమైంది లావణ్య? అదేం లేదు. లావణ్య నువ్వే తిట్రా. ఏమైంది కీర్తి? ప్రణయ్, మీ ఇక్కడ వెయిట్ చేస్తాం రా. చూడరా. ఓకేరా. అంత ఓకేనా? అంతా ఓకే. మరి ముఖం ఎందుకు అట్లా పెట్టుకున్నావు? డల్లుగా ఎందుకున్నావు చెప్పు. ఏం లేదు ప్రణయ్, బానే ఉన్నా. కీర్తి, నువ్వు నా దగ్గర ఏదో దాచి పెడుతున్నావు, అదేందో చెప్పు. చెప్పడానికి ఏం లేదు ప్రణయ్. ప్యాట్స్ ఏమైనా కావాలా? అట్లేం లేదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే మనం కూడా అలా కూర్చొని మాట్లాడుకుంటాం. అబ్బో, అరే ప్రణయ్, మ్యాక్స్ సార్ వచ్చి రారా, వెళ్ళిపోదాం. అరే రారా బాబు, ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్, పో ప్రణయ్. వెళ్ళను. అసలు ఎందుకు బాధపడుతున్నావు నాకు చెప్పు. నాకు తెలిస్తే నేను పోతాను. అరే ప్రణయ్ రారా, వస్తే పెద్ద గొడవ అయిపోతుంది. కీర్తి, నాకు అవన్నీ తెలియదు. అసలు ఏమేమి చెప్పు. పీటీ సార్ వచ్చినా మ్యాథ్స్ సార్ వచ్చినా నాకు ఎవరిస్తా తెలియదు. అసలు ఆన్సర్ చెప్పు. ఏంటి అసలు వీడు? నువ్వు ఆగు, చెప్పు కీర్తి. మ్యాథ్స్ సార్ వస్తున్నట్టుండు ప్రణయ్. సీన్ చేయకు, నా కోపం తెప్పియకు, చెప్పమన్నప్పుడు చెప్పు. నువ్వు నా కోపం తెప్పిస్తున్నావు. నాకు ఆన్సర్ తెలియదు, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? అరే రారా బాబు. కీర్తి, ప్రణయ్ అరే రారా. చెప్తే అర్థమైతే లేదా మీకు? అరే అర్జున్, ఎవరన్నా నాకు సంబంధం లేదు, నాకు తెలియాలి. కీర్తి పిచ్చోనా? పో ప్రణయ్. ఎరా సుఖపురుషుడా, మీ ప్రేస్ కొట్టిందంట. ఏమడిగా ఏంటి? ఏమడుగుంటాడులే, రాత్రికొస్తావా? అదే కంబైన్ స్టడీస్ కానీ అడుగుంటాడు. అవునా, నిజమారా? ఈడికేంట్రా ఎంత తిట్టినా సిగ్గు రావట్లేదు. అయినా అబ్బాయిలకి రోషం ఉంటుంది కానీ అమ్మాయిలకే ఉంటుంది చెప్పు. ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావురా? ఏం చూస్తున్నావురా? ఏమైంది? ఏమైంది? ఏంది? ఏం మాట్లాడుతున్నావు? అయిపోయిందా నీ టీజింగ్? అయిపోయిందిలే. అరే పదరా. అరే పోరా. పో. అరే పదరా, నీకెందుకురా నా కొడుకుతో? ప్రణయ్, ఏమైందని అడగవా?
ఇందాక అడిగినందుకే క్లాస్లో చెంప మీద చెల్లని వీకింది. చూడ్డానికి బక్కగా ఉంది కానీ దెబ్బ మాత్రం రాక్ సాలిడ్ తాకింది. అయ్యిందేదో అయిపోయింది, ఏమైందో చెప్పమాను. ఎందుకమ్మా అట్లా మౌనంగా ఉన్నావు? ఇక్కడ చచ్చినట్టు ఏమైందో చెప్పు. హేయ్ నువ్వు ముందు ఆపు. ప్రణయ్, దీన్ని రోజు ఏడిపించారా? ఏడిపించిరా? అవునరా. మ్యాథ్స్ సారా? కాదు. తెలుగు సారా? కాదు. ఇంకెవరైనా ఏడిపించిరా? ఉన్నారుగా ఆ చెక్క చేతన్ గ్యాంగ్. ఈ నా కొడుకులు మారరు. ఏమన్నాడు కీర్తి? చాలా అసహ్యంగా మాట్లాడారా. అసలు ఏమైంది చెప్పు. ఈడ మాట్లాడింది వినిపిస్తుందా నీకు? అసలు ఏమైంది చెప్పు. లావణ్య, అసలు ఏమైంది లావణ్య? నువ్వన్నా చెప్పు. అసలు ఏమైందంటే ఏం చేయాలి? సింపుల్, నువ్వు ప్రణయ్ దూరం పెట్టాలి. నీకు ఆయనకు ఏముందో నాకు తెలీదు, నాకు సంబంధం కూడా లేదు. కానీ నీకు ఆడికి సంబంధం ఉండొద్దు. నడరా కొడలకు చూపిద్దాం. ప్రణయ్ ఇప్పుడు నీకు చెప్పింది వాళ్ళని కొట్టడానికి కాదు ప్రణయ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దా, నేనేమంటా అంటే నువ్వు వరి ఏం కాకు. దీని గురించి నువ్వు బాధపడతావు చెప్పు. నీకు ఒకటి చెప్పాలా? నైట్ 11 o'clockకి నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. ఇదేం పట్టించుకోకు నువ్వు, ఓకేనా? నేను చెప్పనదేందో చూపిస్తా, ఓకేనా? నువ్వేం వరి అవ్వద్దు. హ్యాపీ స్మైల్. ఓయ్ అది ఏయ్, చిన్న చిన్న వాటికి బాధపడొద్దురా, స్ట్రాంగ్ ఉండాలి. అర్థమైందా? దా. ఇల్లు ఎక్కడ? రండ్రా. అక్కడేనారా? ఒరే నువ్వు ఆగరా, వాళ్ళు ఇడికి వస్తారా? పక్క ఇడికి వస్తారా? వాళ్ళు రోజు సిగరెట్ తాగేది కాకపోతే నీ పుచ్చ వాళ్ళకి వస్తారా బాబు? అదిగో వచ్చేసారు. అరే వచ్చేట్టున్నారా? వాళ్ళు వచ్చేసారు. అదే చెప్తుండే. అరే అది అసెంబ్లీ కాదురా, అసెంబ్లీ. అవెంజర్స్ లెట్స్ అసెంబుల్. అరే అది డీసీ రా, బ్యాట్‌మ్యాన్ సూపర్ మ్యాన్ అంతా వేరే. నేను అందుకే అందరు తిట్టేది. ఏంటి ఇలా కూర్చున్నాడు? అరే నువ్వు స్పైడర్ మ్యాన్ కాదురా, క్యాట్ మెంబర్ కా. సారీ లేదురా. నీకెందుకు రావన్నీ బర్డ్స్ ఏసేలా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు అలా వస్తారు, సిగరెట్ తాగుతారు. నువ్వు అక్కడ ఉండాలా, మనం ఇలా వెళ్ళాలా. అర్థమవుతుందా? నాన్ సింగ్ ఫెలో, నేను చెప్పింది నుండి జిగ్జాగ్ వెళ్ళాలి. 1 2 గో. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? అరే రే సిగరెట్ తెచ్చినారా? అరే ముట్టిరా. ముట్టి సరిపట్టు. అరే తీసుకోవద్దు, ఏం తీసుకోరా. వద్దు, మీ ఇంట్లో ఏమన్నారా? ఇంటికి వద్దా మా అయ్యండాడు రా. టైం అవుతుంది, నడు పడేయాడ. సరే సరే తను పడేయమన్నా పాతి పెట్టమలే, నడు. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ దేవుడు ఆ రోజుల్లో తాతగారు మరి తెలుసు పద. శ్రీ మామ నాకు భయం అవుతుందిరా. ఎవరు ఇల్లంతా? కొంపదీసి చెట్టు గ్యాంగ్ ఇల్లేనా? ప్యాంట్లు నాయన అయిపోయిందా, బతికైపోయింది. అమ్మో రే, నువ్వు అనుకుంటారా? రే నాయన, ఇలాంటప్పుడు ఆచి తూచి అడిగేయాలన్నా.
ఆయన అయిపోయింది ఖచ్చితంగా ఆయన అయిపోయాను. అరే పంది పిల్లలు చేదిరా పిల్లల మీద. అరే మన ఇద్దరు ఒకటి చచ్చిపోయే టైం వచ్చింది. చక్క పోతే పంజాగుట్ట శ్మశానం. అన్నా మీరు అవెంజర్స్ కదా? షూటింగ్ అయిపోయింది అందుకే ఇక్కడికి వచ్చినాం. అరే డీసీ నీకు డైలాగులు లేవు. ఆవు కమ్ హియర్. అరే అల్కు ఏసై. మనం బతుక వాడుతున్నా. డైలాగ్ స్టార్ట్ చేయి. ఆడపిల్లంటే ఆడవాళ్ళు కనిపిస్తున్నారు రేగు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వై హెరాసింగ్ ఉమెన్? కోపిస్ట్, రేపిస్ట్, ఏం మాట్లాడుతున్నా? అవన్నీ ఎందుకు వచ్చినాయి? అరే అల్కు మీ ఇంట్లో గీజర్ ఉందా? లేదు భయ్యా. లేదంటుండ్రా. అయితే నీ ఫోన్ ఇచ్చేయి. నేను నీ అబ్బా అల్కు ఏయ్. గుడ్ జాబ్. ఫోన్ ఇచ్చేరా. అరే వద్దురా ఇయ్యకురా. రై నువ్వెవర్ బే? ఫోన్ ఇరా. గుడ్ బాయ్స్. నా ఫోన్ ఎందుకు దొరికింది? 16 Pro Max వాడుతున్నాడు కదరా. ఆగండి చూడండి రా. రెడీ? నవ్వు. 3, 2, 1 చీర్స్. జై బాలయ్య. ఓకే అమ్మా థ్యాంక్ యూ. గుడ్ బాయ్. గుడ్ జాబ్. అన్నా ఫోన్. ఓకే జాగ్రత్త. బీ స్ట్రాంగ్. ఎప్పుడు భయపడకు. దేవుడున్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. ఆధార్ కొట్టేహారా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ రా అన్నా. థ్యాంక్స్ అని వచ్చినందుకు. మేము ఎంత లంగకాలమైనా ఎండొచ్చరా, కానీ ఒక ఆడపిల్ల విషయంలో తప్పు జరిగితే మాత్రం ఊరుకోం రా. లవ్ యూ అన్నా. అరే అల్కు గ్రేట్ పర్ఫార్మెన్స్ రా. థ్యాంక్స్ మ్యాన్. నీకోసం ఏమైనా చేస్తాం రా. బా లవ్ యూ రా. టైం ఎంత? 11 పైన ఏంటదిరా అన్నా. అరే అర్జున్ ఆ అమ్మాయికి వస్తా అని చెప్పినారా. మరి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా? వెళ్ళి నీ ప్రేమని చెప్పు. వెళ్ళు అన్నా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా. బాయ్ రా. బాయ్ రా. రేపు స్కూల్లో కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ రే. గుడ్ నైట్. బాయ్. ఎవరన్నా చూస్తారు? ఏమైంది ఈ టైంలో రమ్మన్నావు? నువ్వు అదే ఆలోచిస్తున్నావా? నువ్వు ఇంకా బయటికి రావా? చెప్తే అర్థం కాదా? సరే ప్రణయ్, ఏమో ఆలోచించను. ఏదో సర్ప్రైజ్ అన్నా. కీర్తి, కీర్తి, కీర్తి ఉన్నావా? సర్ప్రైజా? కళ్ళు మూయి. ఎంతసేపు ఆగు. అరే ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అరే ఆగరా భయ్యా. అరే ఈ చీకట్లో ఏం చేస్తున్నావు? చూడు. కొట్టిరా మీరు వాళ్ళని? అరే మేమేం కొట్టలే, జస్ట్ భయపెట్టినాం అంతే. ఏ పిచ్చా మీకు? ఎందుకు కొట్టారు? చెప్తే అర్థం కదా, ఓన్లీ భయపెట్టినాము. ఎవరెవరు? అందరు సూపర్ హీరోస్. అర్థం కాదు కీర్తి. ఇటీ ఒకట్రా, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. కలిసి హ్యాపీగా 10th పాస్ అయిపోదాం కీర్తి. ప్రణయ్, ఇది ఒక్క ఇయర్ కష్టపడి చదువు, నెక్స్ట్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. నువ్వు 10th పాస్ అయితే నా అంత హ్యాపీ ఇంకెవ్వరు ఉండరు. మా డాడీ వస్తున్నాడు అనుకుంటా.
కీర్తి 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 రూమ్లో లేవే? వాష్రూమ్ పోయినా నాన్న. పిలుస్తుంటే వినిపించలేదా? సారీ నాన్న, వినిపించలేదు. పడుకో ఇంకా. గుడ్ నైట్. గుడ్ నైట్. హలో హలో, ఎవరు? అమ్మా, నేను ప్రణయ్ని. ఏమైందిరా కాల్ చేసినావు? ఏం కాలే అమ్మా, కంగారు పడకు. అది స్కూల్ వాళ్ళు ఫీజు కట్టమని చెప్తురు. సరే కడదాంరా, నువ్వేం బాధపడకు. టీచర్కి ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే అమ్మా. మేడం, మమ్మీ మాట్లాడుతుందంట.